డాక్టర్ గారు, వీర్యం ఎక్కువ కోల్పోతే వృద్ధాప్యం త్వరగా వస్తుందా? అలా జరగకుండా మందులు లేవా? వీర్యం ఎక్కువ కోల్పోతే వృద్ధాప్యం రావడం ఉండదు. చాలామంది వీర్యం చాలా విలువైందని, అది కోల్పోతే శరీరంలో ఎంతో శక్తిని కోల్పోతామని అనుకుంటారు. ఇదంతా ఒట్టి థ్రాష్. వీర్యం ఏమాత్రం విలువైంది కాదు. వీర్యం చాలా విలువైంది అనుకోవడం అర్థం లేనిది, ఏమాత్రం తెలియక చెప్పుకోవడం. నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది కానీ వీర్యానికి విలువ లేదు. కేవలం గర్భం తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఎన్నో రసాయనికాలు ఉంటాయి. మన నోట్లో సలైవ ఉంది, జీర్ణశక్తి ఉపయోగపడుతుంది. మన జీర్ణాశయంలో కడుపులో అనేక ఎంజైమ్స్ ఉన్నాయి, ద్రవాలు పడతాయి. అవన్నీ మనం తినే ఆహారాన్ని, మనం తినే అడ్డగోలు తిండినంతటిని అవి డైజెస్ట్ చేస్తాయి. మన థైరాయిడ్ గ్లాండ్ ఉంది, మెటబాలిజంకి ఎంతో తోడ్పడతాయి. ఎన్నో రకాల మన శరీరంలో 3000 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు 100,000 సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని నడిపిస్తుంటాయి. అలాగే టెస్టిస్ కూడా ఒక గ్లాండు, థైరాయిడ్ ఒక గ్లాండు, లోపల కిడ్నీ సూపర్ ఒక గ్లాండు, ఓవర్ ఒక గ్లాండు, టెస్టిస్ ఒక గ్లాండు. ఆ గ్లాండ్ నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. వీర్యం అనేది ద్రవం. శుక్రకోశాల్లో వీర్య కణాలు అక్కడ నిల్వ ఉండడానికి వచ్చే ద్రవం మాత్రమే, నీరు, ఒక నీరు అంతే. మనం మంచిలు తాగుతాం కదా, ఆ రంగా వీర్య కణాలు ఉండడానికి ఒక పలచని తెల్ల రంగు ఉంది, తెల్లటి రంగు ఉండేది నీరు అంతే. ఆ ద్రవానికి ఏమీ విలువ లేదు. ఎందుకంటే టెస్టిస్లోంచి వీర్య కణాలు తయారైతే అవి ప్రయాణించి శుక్రకోశాలు చేరుతాయి, అక్కడ నిల్వ ఉంటాయి. నిల్వ ఉంటే ఆ నిల్వ వాటికి కావాల్సిన ద్రవం, మనం దాహేస్తే నీళ్ళు తాగుతాం కదా, అలాగే వాటికి నిల్వ ఉన్న చేపలు ఉంటాయి. చేపలు బతకాలని ఏం చేస్తాం? నీటి గుండెలు వేస్తాం. ఆరగానే ఈ శుక్రకోశాలు బతకాలంటే, శుక్రకణాలు బతకాలంటే అక్కడ ద్రవం కావాలి. ఆ ద్రవం వీరి ద్రవం అంతే కదా. దానికి ఏమీ విలువ లేదండి. కానీ అది పోతే అమ్మో ఇంకేముందా, శక్తి కోల్పోతాం అనుకుంటారు. ఏం లేదు. కానీ ఏమన్నారు, వీరు ఎక్కువ కోల్పోతే వృద్ధాప్యం వచ్చేస్తుంది. దీంట్లో ఎటువంటి నిజం లేదు, ఏమాత్రం నిజం లేదు. ఎంత వీర్యం పోయినా, ఆ వీర్యం పోయేది వృద్ధాప్యం త్వరగా రాకుండా మందులు ఉన్నాయి అని అడుగుతున్నారు. మందులు ఎందుకు అసలు దానివల్ల నష్టం ఉంటే కదండి. మందులు ఎక్కడంటే ఏదైనా జబ్బు అనారోగ్యం కలిగిస్తే, నష్టం కలిగిస్తే దాని మందులు. శరీరంలో ఉన్న ప్రతి బాధకి మందులు అవసరం లేదు తెలుసా, ఉండవు మందులు. శరీరానికి నష్టం చేసే జబ్బు అయితేనే, బాధ అయితేనే మందులు. శరీరానికి ఆరోగ్యానికి నష్టం చేయని బాధకి మందు ఉండదు. అవసరం ఏంటి అసలు? ప్రతి బాధకి మందే ఉండదు, ప్రతి బాధకి అవసరం లేదు అసలు. ప్రతి బాధకి మందు వాడాలని కూడా అర్థం లేదు. ఆరంగానే వీర్యం పోతే దానికి ఏంటండి అసలు, దానికి పోతే మళ్ళీ రేపు ఏమీ లేదు. అంటే మందులు ఏమి ఉండవు, అవసరం లేదు, ఏ రకంగా నష్టం జరగదు, వీర్యం ఎంత పోయినా ఏమి అవ్వదు. వృద్ధాప్యం రావడానికి వీర్యం పోవడానికి సంబంధం లేదు. అంచేత ఎంత వీర్యం పోయినా డోంట్ కేర్ అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.